మాధురి దీక్షిత్ ప్రధానమైన పాత్ర పోషించిన సిరీస్ మిసెస్ దేశపాండే. నాగేష్ కుంకున్ డైరెక్టర్ వహించిన ఈ సిరీసు ఈ నెల 19వ తేదీ నుంచి జియో హాట్స్టార్లో స్ట్రీమింగ్ అవుతుంది. 6 ఎపిసోడ్లుగా రూపొందించిన ఈ సిరీసు సైకాలజికల్ థ్రిల్లర్గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హిందీతో పాటు ఇతర భాషల్లో అందుబాటులో కూడా ఉంది. చాలా గ్యాప్ తర్వాత మాధురి దీక్షిత్ చేసిన ఈ సిరీసు ఫ్రెంచ్ మినీ సిరీస్లా మాటేకి రీమేక్. ఇది సైకాలజికల్ క్రైమ్ థ్రిల్లర్. ఒక హంతకుడిని పట్టుకోవడానికి గాను ఆల్రెడీ శిక్ష అనుభవిస్తున్న ఒక హంతకురాలిని జైలు నుంచి బయటికి తీసుకురావడంతో ఈ కథపై ఆడియన్స్కు ఆసక్తి పెరిగిపోతుంది. 25 ఏళ్ల తర్వాత ఆమె స్టైల్లో హత్యలు చేసుకుంటూ వెళ్తున్నది ఎవరు అనేది ఒక కుతూహలం అందరిలో పెరిగిపోతుంది. కొత్త హంతకుడు దొరుకుతాడా, పాత నేరస్తులు పారిపోతారా అనే అందరిలో ఉత్కారం పెంచే మరొక అంశం. ఇలా ఈ కథను ఆడియన్స్కు టెన్షన్ పెట్టే మలుపులు ఉన్నాయి. అయితే మలుపుల వరకు తీసుకుని వెళ్ళి సన్నివేశాలు మాత్రం చాలా చప్పగా సాగుతాయి. కథలో పాత్రలు, ఆ పాత్రల మధ్య సంబంధాలు, ట్విస్ట్లు ఇంట్రెస్టింగ్గానే అనిపిస్తుంది. అయితే పోలీసులు ఇన్వెస్టిగేషన్, దేశపాండే వ్యూహాలు, మరోవైపు హత్యలు ఇవన్నీ కూడా చాలా కూల్గా జరుగుతాయి. ఆడియన్స్ సహనానికి పరీక్ష పెడుతూ ఉంటాయి. కథ ఎప్పటికప్పుడు అనేక మలుపులు తిరుగుతూనే ఉంటుంది. కొత్త పాత్రలు తెరపైకి వస్తూనే ఉంటాయి. అయితే అవేవి కూడా ఎమోషనల్గా కనెక్ట్ కావు. హత్యలు వెనకగల అసలు కారణాలు కూడా ఆడియన్స్కు పెద్దగా ప్రభావితం చేయలేకపోతాయి. కథ ఉంది, పాత్రల మధ్య డ్రామా ఉంది. అయితే కథనము నీరసగా పోవడం అసహనాన్ని కలిగిస్తుంది. ఒక్క చివరి ఎపిసోడ్ మినహా మిగతా ఎపిసోడ్ ఒక మాదిరిగానే అనిపిస్తాయి. కొత్త హంతకుడు, పాత నేరస్తులు ఒకరిని కాపాడుతూ మరొకరిని పట్టుకునే ప్రయత్నంలో పోలీస్ డిపార్ట్మెంటు ఈ మధ్యలో కొత్త పాత్రలు కొన్ని మలుపులు. అయితే కథనం వేగంగా పరిగెట్టుకోవడం వల్ల పాత్రల మధ్య ఎమోషన్స్ ఎక్కువైపోయి యాక్షన్ తగ్గడం వలన ఆడియన్స్లో ఓపిక సన్నగిలుతుంది. ఈ విషయంపై డైరెక్టర్ ఫోకస్ చేస్తే బాగున్ను. మాధురి దీక్షిత్తో పాటు అందరూ బాగానే చేశారు. కెమెరా పనితనం, నేపథ్యం, సంగీతం, ఎడిటింగ్ పర్వాలేదు. పోలీస్ యాక్షన్తో పాటు ఎమోషన్, డ్రామా ఉన్న కథ ఇది. అయితే ఈ తరహా కథలు చకచక పరిగెత్తాలని ప్రేక్షకుడు కోరుకుంటాడు. కానీ ఈ కథ నిదానంగా, నింపాదిగా నడవడమే ఆడియన్స్కు అసహనాన్ని కలిగించే అవకాశం ఉంది. ఇది ఒక మాధురి సిరీస్గానే చెప్పుకోవచ్చు. పర్వాలేదు, ఈ వెబ్ సిరీస్ చాలా బాగుంది. ఒకసారి చూసేయండి. మరి చాలా ఇంట్రెస్ట్గా ఉంది.